సార్ ఇప్పుడు రేపు ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు వస్తే ఇప్పుడు మీ వైసీపీ పార్టీలు ఎవరైతే ఉన్నారో మీరు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు, మీ అందరూ ఒక రెడ్ బుక్లో నోట్ చేస్తున్నాను పేర్లన్నీ, మేము అధికారులు వస్తే మేము లోకల్ రోడ్లు ఏమైనా పరిగెత్తా అన్న నారా లోకేష్. నాయకుడు అనేవాడు ఎప్పుడు అలా చెప్పడన్నా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, ఏ గవర్నమెంట్ అయినా కులం మతం లేకుండా ఏ పార్టీ చూడకుండా అర్హుడైన ప్రతి ఒక్కడికి సంక్షేమ పథకాలన్నీ ఇవ్వమని చెప్పాడు. అది టీడీపీ అయినా జనసేన వైసీపీ అయినా నాయకుడి లక్షణం అంటే అది. లోకేష్ బాబులాగా రెడ్ బుక్ పెట్టుకుంటా వచ్చినోడిని ఉరికేస్తా అది కాదు. నేను ఈ పని చేస్తా నాకు ఓటేయండి అని చెప్పేది నాయకత్వం లక్షణం. వీళ్ళంతా పోరంబోకుల్లాగా పవన్ కళ్యాణ్ కలుపుకొని ఇంకోని కలుపుకొని అది నాయకత్వ లక్ష్యం కాదు. కానీ మరి ఇప్పుడు జగన్ కుర్చీ మడత పెట్టేస్తాం అంటున్నాడు కదా నారా లోకేష్. ఏం మడత పెడతావు నువ్వు కుర్చీ? మంగళగిరిలో నిన్ను ఎట్ట మడత పెట్టారు, అప్పుడేం చేశావు? ఏం చేశావు నువ్వు? రేపు మళ్ళీ మడత పెడతానికి రెడీగా ఉన్నావు. నువ్వు మడత పెట్టి నవ్వుకుంటా మడత పెడతాం కాదు, మడత పెట్టే పౌరుషం ఎట్టుంటుంది అలా మడత పెట్టాలి. రేపు చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు ఓటు అనే ఆయుధంతో ఈసారి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి తరిగి కొట్టినాడు కదా లోకేష్. జగనన్నను తరిగి కొట్టడం మూడు సిద్ధం సభలో చూశారు. జగనన్న తరిగి కొట్టడం అతని వల్ల కాదు, అతను పుట్టించిన వాడు బాబు వల్ల కూడా కాదు. అది చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు కదా, తెలుగుదేశం పార్టీ ఒక అగ్నికి వాయులో పవన్ కళ్యాణ్ తోడయ్యాడు, ఈసారి ఆ సునామీలో ఫ్యాన్ పార్టీ కొట్టుకుపోతా అన్నాడు కదా. చంద్రబాబుకి ఏ దిక్కు మొక్కు లేకుండా కనపడ్డ లాక్కొచ్చుకొని కండవ కప్పుకొని నా కోటేయండి అని తిరుగుతున్నాడు. అతనికి నిజంగా విశ్వసత వీధి నేతలు ఉంటే ఎందుకు పవన్ కళ్యాణ్తో ఏం పని? ఇవాళ మళ్ళీ నిన్న కొత్తగా బీజేపీ వాళ్ళని కలుపుకున్నాడు. మరి ఇంకొక జనసేనతో ఏం పని? ఇంకోడు కేఏ పాల్ మొన్న కొత్తగా పార్టీ పెట్టి అతను ఒక్కడే ఉన్నాడు మైనస్, అతను కూడా తెచ్చుకోమనండి. ఎవరు ఎన్ని వచ్చినా ఇక్కడ సింగిల్ సింహం జగన్మోహన్ రెడ్డి తప్పక ఇంకా వేరే వాడు లేడు. కానీ ఇక్కడ ఒక మాట చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఇప్పుడు వైనాట్ 175 మీరు అంటున్నారు, అసలు వైనాట్ పులివెందులో ఎందుకు జగన్ ఈసారి ఓడిస్తాం అన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలో మా కాడ 100 కారణాలు ఉన్నాయి. చంద్రబాబుకి ఎందుకు ఓటేయాలో అతను ఒక కారణం చెప్పమనండి. ఎందుకు వేయాలో అతను చెప్పమని, డైలాగులు కాదు. నాకు ఎందుకు ఓటేయరు, జగన్కి ఎందుకు వేస్తారని దానికి సమాధానం చెప్పమని. మా కాడ జగన్కి ఎందుకు ఓటేయాలో 100 కారణాలు ఉన్నాయి. అతను ఒక కారణం చెప్పమను అతనికి ఎందుకు ఓటేయాలో. జగన్ పరిపాలన బాగాలేదు, పిచ్చడి రాయలాగా ఉంది, అందుకే నన్ను ఒకసారి చూడండి అన్నాడు కదా. వాడి ఆడో కూర్చొని జగన్ పరిపాలన బాగా జనాల్లోకి రమ్మనన్నా. జనాల్లోకి వచ్చి చూస్తే పరిపాలన ఎలా ఉందో, ఒక ఆరోగ్యశ్రీ కానీ, అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ, విద్యాదేవన కానీ, వసతి దీవెన, ఈ అమ్మఒడి ముద్దే మిలుసు అలాగా అన్ని వచ్చి చూస్తే ఇక్కడ ఎంతమంది ఉన్న ప్రతి ఒక్కడికి ఏదో రకంగా సహాయపడ్డవాడే. ఎలా జరుగుద్ది అది? జగన్ గెలుస్తాడు అయితే ఖచ్చితంగా 100కు 100. ఇంకా ఆశ్చర్యపోయే పర్లేదు. జగన్మోహన్ రెడ్డి అన్నది వైనాట్ 175 అది పక్కా నిఘా అయింది. చంద్రబాబుని కాసుకోమను.